బాల్క సుమన్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు మన బెల్లంపల్లి పట్టణానికి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ శంకుస్థాపన కార్యక్రమం, అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మన దగ్గరకు వచ్చినటువంటి మనందరి అభిమాన నాయకులు, మనకే కాదు యావత్ దేశానికి కూడా అభిమాన నాయకులుగా మారిపోయినటువంటి అన్న, యువతరానికి ఒక ప్రతీకగా ప్రతినిధిగా ఇవాళ యావత్ భారతదేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు, మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు జోగు రామన్న గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు మా అన్న వివేక్ అన్న గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు దుర్గం చిన్నయ్య గారు, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెల్ గారు, ఎమ్మెల్యేలు దివాకర్ రావు గారు, సోదరిమణి కోవా లక్ష్మి గారు, కాగజ్నగర్ ఎమ్మెల్యే సోదరులు కోనప్ప గారు, అదేవిధంగా చైర్పర్సన్ బెల్లంపల్లి సోదరిమణి మా సునీత గారు, అదేవిధంగా మిగతా గౌరవ నాయకులు, మొన్ననే పార్టీలో జాయిన్ అయినటువంటి రవీంద్రరావు గారు, మనందరి అభిమాన వ్యక్తి, మనం అందరం అభిమానించేటటువంటి వ్యక్తి మన జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్న గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి బొగ్గు సంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంపల్లి అన్న నర్సింగం గారు, మొన్ననే లైబ్రరీ చైర్మన్ గా నియమితులైనటువంటి ఉద్యమకారుడు మన రేణుగుంట్ల ప్రవీణ్ అన్న గారు, ఇంకా అందరు గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, వేదిక ముందున్నటువంటి మా మహిళా తల్లులు, సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అన్నగారు మాట్లాడతారు, చాలా విషయాలు వారు చెప్తారు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడను. ఇప్పటికే మన స్థానిక శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు చాలా డిమాండ్ల చిట్టా మంత్రి గారికి వారి ముందర పెట్టినారు, వారికి చెప్పినారు. డెఫినెట్ గా బెల్లంపల్లి వెనుకబడ్డ నియోజకవర్గం కాదు, 7 దశాబ్దాలుగా వెనుకబడేయబడ్డటువంటి నియోజకవర్గం. ఈ బెల్లంపల్లి ఒక అడుగు ముందర పడాలంటే, ఈ బెల్లంపల్లి ప్రజల తలరాతలు మారాలంటే, మన జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి రాక ద్వారా, వారి నోటి వెంట అనేక ప్రకటనల ద్వారా బెల్లంపల్లి తలరాత మారుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు ఆకాంక్షించిండ్రు, ఆశించిండ్రు. అది మీ అందరి మొక్కల్లో ఇయ్యాలని కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆశించినట్టుగా చాలా గొప్ప నిర్ణయాలు మంత్రి గారు చెప్తారని చెప్పి నేను కూడా భావిస్తూ, పెద్దగా నేను ఎక్కువ పోను. 2-3 ముఖ్యమైనటువంటి సమస్యలు. ఒకటి, మన బెల్లంపల్లికి సంబంధించి ఇళ్ల పట్టాల సమస్య. కేవలం బెల్లంపల్లి పట్టణమే కాదు, శ్రీరాంపూర్ కావచ్చు, అదేవిధంగా మందమరి కావచ్చు, గోదావరికని కావచ్చు, మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో దానికి సంబంధించినటువంటి సమస్య ఉంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి మేమంతా కూడా స్థానిక ప్రజాప్రతినిధులను తీసుకుపోయినాం. మరొకసారి సభాముఖంగా అన్న మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. వీలైనంత తొందరలో ఆ సమస్యను పరిష్కరించి మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గోదావరికని కానీ, శ్రీరాంపూర్ కానీ, మందమరి కానీ, మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్య సింగరేణి వాళ్ళతో ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని సందర్భంగా నేను మంత్రి గారికి మనందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రెండవది, బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చిండ్రు. ఇంకా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇచ్చి బెల్లంపల్లిని ఒక ఆధునికమైనటువంటి మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా అన్నగారు తీసుకోవాలని రెండో విజ్ఞప్తి నేను చేస్తా ఉన్నా. అంతేకాకుండా మూడవది నేను కోరుతున్నది, మన బెల్లంపల్లికి సంబంధించి ఇప్పటికే శాసనసభ్యులు చెప్పినారు 100 పడకల ఆసుపత్రి గురించి. ఆల్రెడీ సింగరేణి ఏరియా ఆసుపత్రి ఉంది, కానీ అది సింగరేణి కార్మికులకు సంబంధించి. మన బెల్లంపల్లికి పక్కన ఉన్నటువంటి తాండూరు కానీ, అటు కాసిపేట కానీ, భీమిని కానీ, కన్నెపల్లి కానీ, మిగతా నెన్నెల మండలాల నుంచి, ఇంకా చుట్టుపక్కల మండలాల నుంచి చాలా మంది, ఈవెన్ గోలేటి నుంచి కూడా ఇక్కడికి మన హాస్పిటల్కి వస్తారు. కాబట్టి దీన్ని 100 పడకల ఆసుపత్రిగా చేస్తే డెఫినెట్ గా పేద ప్రజలకు, అనగారిన బడుగు బలైన వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరమైనటువంటి వైద్య సేవలు చాలా తక్కువ ఖర్చుతో అందేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి వారిని కోరుతా ఉన్నా. కేవలం బెల్లంపల్లికే కాదు, చెన్నూరులో కూడా సివిల్ హాస్పిటల్ మంచిగా లేదు. మొన్న నేను విప్ గారు, ఎమ్మెల్సీ గారు పోయినప్పుడు అక్కడ కేసీఆర్ కిట్ అమ్మఒడి పథకం ప్రారంభించినప్పుడు అక్కడ మేము చెప్పినాం. ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూరు రెండింటికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ పెట్టినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. చెన్నూరు కూడా అటు వేమనపల్లి కావచ్చు, కోటపల్లి కావచ్చు, మిగతా ఈవెన్ అటు గంగావతల నుంచి కూడా, ప్రాణహిత నది అవతల నుంచి కూడా మహారాష్ట్ర నుండి చాలా మంది పేద ప్రజలు చెన్నూరు ఆసుపత్రికి కూడా వస్తారు. కాబట్టి అక్కడ కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి పనిచేసే డాక్టర్లు ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా 100 పడకల ఆసుపత్రి చేస్తే ఈ 2 ప్రాంతాల ప్రజలకు లాభం కలుగుతుందని చెప్పి నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఇదే కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల్లో ఈ మధ్య కాలంలో కొంత ఆందోళన ఉంది.
కొంతమంది నెత్తి కత్తి కానోళ్ళు ఈ జెండా ఆ జెండా పట్టుకునేటోళ్ళు గులాబీ జెండా మీద దుమ్మెత్తి పోసే కుట్రలకు తెరలేపిర్రు. ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో మనం పెట్టినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం, అమలు చేసినాం. కొంతమంది ద్రోహులు కుట్రపూరితంగా కోర్టుకు పోతే కోర్టు మనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయినా కూడా మనం వెనుకకు పోకుండా ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కూడా ఆర్టికల్ 16 ఏదైతే సమాన హక్కులు అనేటటువంటి అంశం ఉందో దాన్ని బట్టి గతంలో శివమూర్తి కేసు ఉండడం వల్ల సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పును సమర్థించడం వల్ల దాంట్లో కొంత ఆలస్యమైంది. కాబట్టి మన కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా కేసీఆర్ గారి పట్ల విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం కేసీఆర్ గారే మా జీవితాల్లో వెలుగులు నింపుతారు. సింగరేణిలో ఖచ్చితంగా ఆనాడు సకల జనుల సమ్మె జరిగినా ఇంకే ఉద్యమం జరిగినా సింగరేణి కార్మికులమంతా కేసీఆర్ గారికి అండగా ఉన్నాం. మళ్ళీ మా జీవితాల్లో వెలుగులు నింపాలంటే ఈ వేరే జెండోడు ఎవడు కాదు, వేరోళ్ళు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయలే, ఎవరు మనం పట్టించుకోలే, మాట్లాడలే. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసిర్రు. కోర్టు తీర్పు వల్ల అది వెనుకపోయింది. మళ్ళీ మాకు ఏదైనా ఒక రకంగా న్యాయం చేయండి అని చెప్పి సింగరేణి కార్మికులు అడుగుతా ఉన్నారు. దయచేసి నేను మంత్రి గారిని సింగరేణి కార్మికులందరి పక్షాన వేడుకుంటున్నా, దయచేసి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని విషయంలో కొంచెం సానుకూల నిర్ణయం వచ్చేటట్టుగా దయచేసి చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతూ ఈ 4-5 విషయాలకు సంబంధించి మంత్రి గారు డెఫినెట్ గా పాజిటివ్ గా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మన నియోజకవర్గానికి వారు వస్తున్నప్పుడు మనమంతా కూడా పోవాలని చెప్పి ఇంత దూరం వచ్చినటువంటి వేరే మండలాల నుండి వచ్చినటువంటి మా మహిళా తల్లులకు అదేవిధంగా యువ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగించే ముందు ఒక్క విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం కేసీఆర్ గారి వల్ల, టీఆర్ఎస్ వల్ల. 60 సంవత్సరాల పాటు 6 దశాబ్దాల పాటు ప్రతి ఒక్కడు మనల్ని మోసం చేసిండు. ప్రతి ఒక్క పార్టీ మన ఓట్లేసుకొని మన వీపుల మీద స్వైర విహారం చేసి వాళ్ళు బంగళాల్లో బతికిర్రు, మనల్ని గుడిసెల్లో నెట్టిర్రు. తెలంగాణ బతుకుల గురించి పట్టించుకోలే. తెలంగాణ బతుకుల గురించి తన పదవుల్ని ఎడమకాలి చెప్పులాగా విసిరేసి బయటకు వచ్చి అవిశ్రాంతంగా 14 ఏళ్ల పాటు ఉద్యమం నడిపిన నాయకుడు కేసీఆర్ గారు. వారి నేతృత్వంలో తెలంగాణ వచ్చింది. మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న తెలంగాణ గొప్పగా తయారు కావాలంటే కేసీఆర్ గారే ఇంకో 20 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉండాలి. మన ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ కోల్బెల్ట్ ప్రాంతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంతా మొత్తం కేసీఆర్ గారికి అండగా, టీఆర్ఎస్ పార్టీకి అండగా గులాబీ జెండా నీడన మనమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోదామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.